సినిమా హిట్ అయితే ఆగట్లా. కమలండి నెంబర్ చెప్పమ్మా సార్. అన్నా ఒకసారి ఇలా చూడు, ఇలా సార్. సరే కొంచెం బాధ మొత్తం వస్తుంది సార్. గుర్తు పడి స్టాప్ ఒకసారి ఇలా చూడండి. ఏలూరు నియోజకవర్గంలో మరి నాగార్జున కన్స్ట్రక్షన్ వారు 2018లో 5th LD మురుగునీటి శుద్ధి ప్లాంట్ని మరి ప్రారంభించడం జరిగింది. ఈ రోజున మరి దాని ట్రయల్ రన్ ఇవాళ వేయడం జరిగింది. దీన్ని 90 రోజుల పాటు ట్రయల్ రన్ చేయవలసిన అవసరం ఎంతనే ఉంది. లోగడ 5 సంవత్సరాల్లో కూడా మరి కొద్దిగా పనులు నిదానంగా సాగటం వల్ల మరి ఇన్నేళ్ళు పట్టింది. దీన్ని ఇప్పుడు త్వరితగతిన చేసి ఏదైతే మురుగునీటిని అంతటి కూడా శుద్ధి చేసి అది వాడుకోవటానికి ఉపయోగపడే స్థాయిలోకి వచ్చినప్పటికీ కూడా దీన్ని శుద్ధి చేసిన తర్వాత బయటకు వదిలేయడం జరుగుద్ది. గార్డెనింగ్ కానీ అలాగే ఏదైనా కడుక్కోవడానికి కానీ అలాగే ఏదైతే కార్లు వీటికి కానీ అన్నిటికీ కూడా దానికి కూడా వాడుకోవడానికి కూడా కుదురుతాయి. కానీ శుద్ధి చేసి బయటకు వదిలేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్లాంట్ అన్ని కార్పొరేషన్లో కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది కాబట్టి మరి ఇక్కడ ఏర్పాటు చేయడం త్వరితగతిన దీన్ని ఇచ్చేయడం. ఇక్కడికి 6 డివిజన్లకు సంబంధించిన వేస్ట్ వాటర్ అంతా కూడా ఇంటిలో నుంచి కూడా వాళ్ళందరికి కూడా
రేపు రాబోయే రోజుల్లో అందరికీ కూడా ఇంటి నుంచి కూడా కనెక్షన్లు కలుపుతాం. ఆ మురుగునీరు కూడా ఇందులోకి వస్తుంది, ఇందులో నుంచి శుద్ధి చేయబడి బయటకు వస్తాయి. ఎక్కడా కూడా ఏదైతే మనం దాంట్లో బాగా శుద్ధి లెట్రిన్ వాటర్ కానీ ఆ వాటర్ కూడా ఇందులోకి వచ్చి శుద్ధి చేసి బయటికి రావటం వల్ల ప్రజలకి ఏ ఇబ్బంది జరగకోకుండా ఉండే విధంగా దీన్ని అంతటా కూడా ప్లాన్ చేశారు. ప్రతి ఒక్కరికి కూడా కొంచెం ఇంటింటికి కూడా కొంచెం వ్యయం అయ్యే పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి కార్పొరేషన్ ద్వారా మాట్లాడి వీళ్ళతోనూ టైఅప్ చేసుకుని రేపు రాబోయే 6 నెలల్లో మొత్తం కూడా ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ కూడా దీనికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది అమృత్ 2లో భాగంగా ఇంకా మిగతాది కొంచెం ప్లాంట్ పునరుద్ధరించవలసిన అవసరం ఎంత ఉంది. దాన్ని కూడా త్వరితగతిన ఆ పనులు కూడా పూర్తి చేసి మొత్తం అందుబాటులోకి తీసుకురావడం ఉంది. ఏలూరు ప్రజానీకానికి మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కానుకగా ఇది ఇవ్వడం జరిగింది.